ఒక్క నిమిషం విఠల్ గారు విఠల్ గారు చెప్పండి. మన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, చేయగలిగే ప్లేస్ లో మీరున్నారు. మీరేమో ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి దీన్ని ఆపుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో మోడీని అవసరమైతే గద్దె దించుతామని చెప్తున్నారు. ఎట్లా మీరు కూడా ఒక బీసీ లీడర్, బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాకుండా అవుతున్నప్పుడు మీరు అందరూ వెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా, మీ పార్టీకి నచ్చ చెప్పొచ్చు కదా. భరతన్న మీరు మంచి చర్చ పెట్టిండ్రు. ఇది నిజం కూడా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశం ఇది 42% రిజర్వేషన్ అని. ఆ రిజర్వేషన్ ఒక అంశమే కాదు, అక్కడ బీసీ సబ్ ప్లాన్ చెప్పడం జరిగింది, జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లకు నిధులు ఇస్తామని చెప్పి అనేక అంశాలు ఉన్నాయి. అందులో ఇదొక అంశం. ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఈ అంశం పైన పర్టికులర్ ఇది చాలా పెద్ద సమస్య, చాలా రోజుల నుంచి ప్రజలు ఆకాంక్షించినటువంటి సమస్య, సామాజిక న్యాయం కోణంలో చూడాల్సినటువంటి సమస్యని రేవంత్ రెడ్డి గారు దీన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకొని ప్రత్యర్థులని బదలాం చేసే ఎజెండా పెట్టుకున్నట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్లో పెట్టడంలో ద్వారా సమస్య పరిష్కారం కాదు. పరిష్కార మార్గాలు ఎన్నో ఉన్నాయి. సింపుల్, వెరీ సింపుల్ భర్తన సీనియర్ జర్నలిస్ట్. పరిష్కార మార్గం ఏంటి? హైదరాబాద్ లో ఈ సమస్య పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండే. అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నుంచి కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, ఈవెన్ ఎంఐఎం కూడా, ఎందుకంటే వాళ్ళు ముస్లిం రిజర్వేషన్స్ 10% ఈ బీసీలలో కలిపారు కాబట్టి అందరిని పిలుచుకొని తన డెలిగేషన్ గా, ఒక డెలిగేషన్ లీడర్ గా అఖిలపక్ష ఆ డెలిగేషన్ తనే నాయకత్వం వహిస్తూ మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని మోడీ గారు రిప్రజెంట్ చేసి ఉంటే సమస్య పరిష్కారానికి మార్గం. మీరు అపాయింట్మెంట్ అసలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మోడీ అమిత్ షా ఇద్దరు అడ్డుకున్నారని ఆరోపించారు. భరతన్న ఈ మధ్య కాలంలో వన్ మినిట్ అన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు కలిశారన్న ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో? కనీసం డజన్ సార్లు కలిసి అంత. కానీ ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా అడ్డుపడుతున్నారు అంటున్నారు మీరు. రాష్ట్రపతికి అడ్డుపడితే చర్య ఉంటుంది. రాష్ట్రపతి రాజ్యాంగాధినేత, రాష్ట్రపతి గారికి ఎవరన్నా చెప్తారా? భరత్ ఒక్క నిమిషం చెప్పండి శరత్ గారు. ఇప్పుడు మీరు నేను ఇద్దరం ఢిల్లీలో పనిచేసినాము. వి హావ్ ఆల్సో కవర్డ్ రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి అపాయింట్మెంట్ లో ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తాడా? అంటే ప్రధానమంత్రి ఇప్పుడు నా అలిగేషన్ కాదు, రేవంత్ రెడ్డి అలిగేషన్. ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరు రాష్ట్రపతి భవన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఆయన ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి చీప్ ఎలిగేషన్స్ చేస్తాడు సార్. హీ డజంట్ నో హౌ టు బిహేవ్ ఆల్సో. రాష్ట్రపతి అంటే ఇప్పుడు ఇటీవల ఉపరాష్ట్రపతి కాదు ఇప్పుడు ఒకటి తీసుకుందాం. ఉపరాష్ట్రపతి మనకు తెలిసి ఏ పరిస్థితిలో వెళ్ళిపోయాడు, ప్రతిపక్షంతో క్లోజ్ ఉండడం వల్ల వెళ్ళిపోయాడు, రాజీనామా చేయాల్సి వచ్చింది. అటెలు భరత్ గారు, రాష్ట్రపతిని కలవడం వేరు, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం వేరు. రాష్ట్రపతి కలవడాన్ని, రాష్ట్రపతిని అంతగా శాసిస్తాడు ప్రధానమంత్రి అని. మరి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాష్ట్రపతి? భరతన అంటే ఏంటి? రాష్ట్రపతి ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీసా లేదా కలెక్టర్ ఆఫీసా? మరి ముఖ్యమంత్రి మంత్రివర్గ బృందం అడిగితే ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారా? భరతన చెప్పండి విఠల్ గారు చెప్పండి. నేనేమంటున్నానంటే మీరు రాష్ట్రపతి వ్యవహారాలు చూసిన వ్యక్తి, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఢిల్లీలో ఎంతో కాలం పనిచేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ వ్యవహారాలు ఎవరు చూస్తారని అక్కడ ఉన్న సెక్రటరీ గారు చూస్తారు, రాష్ట్రపతి నోటీస్ లో పెడతారు. రాష్ట్రపతి ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ హెడ్. అదే ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? వాళ్ళ థర్డ్ డే వాళ్ళు మొత్తం అదే పెట్టుకున్నారు. చీప్ పాలిటిక్స్ ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఇప్పుడు చాలా సూటి ప్రశ్న ఇస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకటి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కు రిక్వెస్ట్ చేయకపోతే రాష్ట్రపతి కార్యాలయం ఖండిస్తుంది. వీళ్ళు మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి, అడగలేదు మమ్మల్ని అని చెప్పి. నేను చాలా సూటి ప్రశ్న వేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి. నిజానికి బీసీల పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ తన కేబినెట్ లో ఉన్నటువంటి 18 మందిలో వాళ్ళు పెట్టుకున్న 42% తీసుకున్న 7 మంత్రి పదవులు వస్తాయి. ఆయన ఇచ్చింది 3, ఇంకా 4 ఇవ్వమని చెప్పండి. ఏ రాజ్యాంగం అడ్డుపడుతుంది? ఏ రాజ్యాంగ సవరణ అవసరం? మధ్యవర్గంలో బీసీలకు స్థానం ఇవ్వడానికి 9th షెడ్యూల్ అవసరమా? రాజ్యాంగ సవరణ అవసరమా? తను ఒక నిర్ణయం తీసుకొని ఇంకో 4 అదనంగా తను అకామిడేట్ చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? కీలకమైనటువంటి యాదవులకు కేవలం మంత్రి పదవిలో స్థానం లేదు. ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు.
కాపుల సామాజిక వర్గానికి మంత్రివర్గ స్థానం లేదు భారతదేశ మున్నూరు కాపు. ఎస్ నేనేమన్నది ఇవి ఎవరు చేయాలా? ఇప్పుడు 3 లక్షల కోట్లు బడ్జెట్ భరత్ అన్న, ఆయన బడ్జెట్ లో ఇచ్చింది బీసీలకి ఎంత 3%. ఎన్సీ వాళ్ళు కనీసం 25% లెక్క పెట్టుకున్నా ఇవాళ ఎంతో బడ్జెట్ ఉంటది. బీసీ కార్పొరేషన్ ₹1 లేదు, ఎంబీసీ కార్పొరేషన్ ₹1 లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ లో పురుగులను అందించి వస్తా ఉన్నారు పిల్లలు. ఇది బీసీ సంక్షేమం కాదా? అవన్నీ కేవలం 42% ముందు పెట్టి భారతీయ జనతా పార్టీని బదలాం చేయాలి, మోడీ గారిని బదలాం చేయాలి, తద్వారా రాజకీయ పక్షాలు నేనే బీసీ ఛాంపియన్ అని చెప్పుకోవాలా. నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఏ వర్గాలకు ఇచ్చారు? నిజంగా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే నేను మీ వేదిక జీ న్యూస్ వేదిక ఒక స్పష్టమైన కోరిక కోరుతా ఉన్నాను. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహేష్ గౌడ్ గారిని ముఖ్యమంత్రి ప్రకటించండి. బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటించింది కదా, మీరు ఇవ్వండి. ముఖ్యమంత్రి ప్రకటించారు, ఓడిపోయేటప్పుడు ముఖ్యమంత్రి పార్టీ గెలిచే పరిస్థితి రేపు ఎప్పుడు గెలిచినా అది మారదు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒకసారి జాతీయ పార్టీ ప్రకటించిందంటే అది తప్పకుండా దానికి కట్టుబడి ఉంటది. నిజంగా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి మహేష్ కుమార్ గౌడ్ ని ముఖ్యమంత్రిని ప్రకటించాలని చెప్పండి, ఆ స్థానంలో కూర్చొని చెప్పండి. అది కాదు కేవలం ఈ అంశాన్ని చెప్పండి బీజేపీని బదలాం చేయాలా? మాట్లాడుతూ సార్ చెప్పండి వక్లవర్ణ గారు. అదే ఇప్పుడు విఠలన్న మాట్లాడినా, శరత్ గారు మాట్లాడినా, మేము అందరం ఏం మాట్లాడినా ఇక్కడ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి మీదనే మాట్లాడడం. ఎందుకంటే ఇప్పుడు మీరు నేరుగా మీరందరూ వెళ్లి పెద్ద డెలిగేషన్ వెళ్లి అందరినీ అఫీషియల్ అఖిలపక్షం తీసుకొని మీరంతా కూడా కలిసి వచ్చి రాష్ట్రపతి గారిని కలిసే ప్రక్రియ ఒకటైతుంది. నువ్వు ఒక రోజు ముందు అక్కడ ధర్నా పెట్టి అడ్డగోలు మాట్లాడి తెల్లవారి అపాయింట్మెంట్ ఏందండి? తర్వాత అకారణంగా కూడా ప్రైమ్ మినిస్టర్ గారి మీద అనేకమైన విమర్శలు, ఇక్కడ కిషన్ రెడ్డి గారి మీద విమర్శలు, బండి సంజయ్ గారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అంటే మోచేది నీళ్ళు తాగుతారంట. ఏం పదాలు వాడుతున్నారండి మీరు? కేంద్రం సహకారం కావాలంటారు, అడ్డగోలు మాట్లాడతారు. ఒక సాక్షాత్ ప్రధానమంత్రి గారు నువ్వు బీసే కాదు అంటాడు. నువ్వు బీసే కానక నీ బీసీ పిల్లలు ఎందుకు సమర్థిస్తాడు? రాష్ట్రపతి గారి దగ్గర ఉంటే మాత్రం రాష్ట్రపతి గారు సంపూర్ణంగా చేయరండి. ఇప్పుడు శరత్ గారిని అడగండి, ఆర్టికల్ 74 ప్రకారం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం యొక్క సలహానే కోరుతారు. కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సలహా మేరకే రాష్ట్రపతి గారి దగ్గర ఏ బిల్స్ అయినా క్లియర్ అవుతాయి. అంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మీరు తెల్లవారితే మీరు ఇప్పుడు ఇక్కడ బిల్స్ పెట్టిండు, ఎక్కడో పోయి అడ్డగోలు మాట్లాడి ముఖ్యమంత్రి ఎవరు ప్రధానమంత్రి గారి మీద రోజు ప్రధానమంత్రి గారిని తిట్టుడే, రోజు కిషన్ రెడ్డి గారిని తిట్టుడే. ఇక్కడ ఒకనాడు మన దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణలో నా ప్రియమిత్రుడు అన్నాడు, ఇంకోసారి వరంగల్ పోయి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే అధికారం హక్కే లేదంటుంది. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూసుకోవాలి మేము? అంతేకాకుండా నువ్వు చిత్తశుద్ధి కనుక నీకుంటే ఇవాళ 2 సంవత్సరాల నుంచి ఇవాళ 6,000 కోట్ల రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఆగిపోయింది. 100 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో విషాహారం నుంచి చనిపోయినారు. ఇవాళ పోషక విలువలు కలిగినటువంటి ఆహారం లేనే లేదు. మేము ఒకప్పుడు విఠలన్న నేను కలిసి పోరాటం చేసినాడు ఇంట్లో నీళ్ల చారు పురుగులన్నామని మేము ఎప్పుడైతే పోరాటం చేసామో 20-30 ఏళ్ల కింద మనకు అదే రోజులు వచ్చినాయి. ఇవాళ మీరు చెప్పింది ఏంది, మీరు చేసేదేంది? బలహీన వర్గాల మీద మీకు ప్రేమ ఉంటే మీరు 42% నిధులు ఇవ్వాలి, 42% నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బకాయిలు ఇవ్వాలి, పిల్లలను చక్కగా చూసుకోవాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా పొరపాటు జరగలేదని నేను అనను, కానీ ఇవాళ ఈయనకు చిత్తశుద్ధి లేదు. శరత్ గారు చెప్పండి. ప్రతి రోజు విమర్శ చేసుకుంటా న్యాయం చెప్పండి. భరత్ గారు, చారిటీ మస్ట్ బిగిన్ ఎట్ హోమ్. ఫస్ట్ క్యాబినెట్ లో కూడా 42% అమలు చేసి, ఇగో నేను ఈ ఎగ్జాంపుల్ ఫాలో అయినా, నన్ను చూసి మీరు అందరూ ఫాలో అవ్వండి అని చెప్పమనండి. ఫస్ట్ పాయింట్. ఇక్కడ బీసీలందరూ ఉద్యమం చేస్తూనే ఉంటే ఉపాసన రెడ్డికి పోస్ట్ ఇచ్చినాడు. ప్రతిసారి మీరు చూడండి, బీసీలు ఆందోళన చేస్తుంటారు. లేటరల్ అపాయింట్మెంట్స్ అన్ని ఎఫ్సీలకు, ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి కులపోళ్లకే ఇచ్చుకుంటున్నా ఉన్నాడు. ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇటీవలి కాలంలో ఆయన చేసిన లేటరల్ అపాయింట్మెంట్స్ అన్ని ఏ రకంగా ఉన్నాయి? ఒకసారి ఒక లిస్ట్ ఇస్తాడటనా, లేదా మనం ఇస్తాం దాన్ని కాదంటాడా? చెప్పండి. ఇప్పుడు వారు మాట్లాడిన దానికి నేను అనుసంధానంగా మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు భూసాని వెంకటేశ్వరరావు గారు బీసీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బాబురావు వర్మ గారి కొడుకు. ఆయన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా వేశారు. ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదికతోనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతాం. ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో ఒక కమిటీ వర్కింగ్ గ్రూప్ అని వేసిండు. వర్కింగ్ గ్రూప్ నివేదిక తీసుకోవడానికేమో ఎంసీఆర్ హెచ్ఆర్డీ కి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి 6 మంత్రులు పోయి ఆ నివేదిక తీసుకున్నారు. దేనికి పనికిరాదు. దాంతో లోకల్ బాడీ ఎన్నికలు చేయరాదు, రిజర్వేషన్ పెంచరాదు. అదే వెంకటేశ్వరరావు గారు ఇచ్చే దాంతో లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ పెడుతూ
ఎన్నికలకు పోవాలి. ఆయన బీసీ కాబట్టి ఆయన దగ్గర నివేదిక తీసుకోలేదు, ఈయన రెడ్డి కాబట్టి ఈయన దగ్గర నివేదిక తీసుకున్నాడు. మేము ఖచ్చితంగా అట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఇక పనికిరానటువంటి మనకు ఉపయోగపడినటువంటి వర్కింగ్ గ్రూప్ యొక్క నివేదికను ఎందుకు తీసుకుంటావు? నువ్వే ఎందుకు ఎన్సీఆర్ హెచ్ఆర్టీకి? ఇవాళ వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి పొద్దున్నాక ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి మధ్యాహ్నం ఆయనకి ఏం చెప్పినయ్యా అంటే చీఫ్ సెక్రటరీకి ఇచ్చుకోపో అంటే ఆయన నిరసనగా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. ఇంత వివక్షత చాలా స్పష్టంగా కనపడుతున్నది కదా. అని బీసీ నివేదికను తీసుకుంటలేడు. ఈ ఇజాన్ని కనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి. శరత్ గారు కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. చెప్పండి శరత్ గారు. ఒకటే సెంటెన్స్. ఇప్పుడు వెంకటేశ్వర్ ఎప్పుడు అపాయింట్మెంట్ చేసినాడు? ఏ డే బిఫోర్ రాహుల్ గాంధీ కమ్స్ టు హైదరాబాద్. మేము రిట్ పిటిషన్ వేసిన తర్వాత, కృష్ణయ్య గారు రిట్ పిటిషన్ వేసిన తర్వాత ఈ వెంకటేశ్వరరావు అనే పేరు బయటకు వచ్చింది. అంతవరకు డెడికేటెడ్ కమిషన్ అనే ఆలోచననే ముఖ్యమంత్రికి లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రతి దశలో బీసీలు ఇవ్వాలన్న రియలైజ్ అయితే బెటర్. ఇప్పుడు ప్రతి మీ వాయిస్ చిత్తశుద్ధి లేదంటారు. చిత్తశుద్ధితో చేసే పని అంటే ఏది లేదు, 100% లేదు అసలు. ది చీఫ్ మినిస్టర్ ఇస్ ఎ థ్రెట్ టు బీసీ రిజర్వేషన్. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున రిప్రజెంటేటివ్ లేరు. అందరు కూడా ఇవాళ జగ్గారెడ్డి కుమార్తె బ్యారేజ్ ఉంది, అందరు కూడా మోస్ట్లీ కాంగ్రెస్ నేతలు అందరు కూడా వెళ్లారు. వాళ్ళు ఏం చేస్తారు, ఢిల్లీలో చాలా మంది ఉన్నారు. తర్వాత జగ్గారెడ్డి కూతురు వివాహంలో వాళ్ళంతా కూడా ఉన్నారు. సో మొత్తానికి స్పందన, థ్యాంక్ యూ వక్లాభరణం గారు, శరత్ గారు, విఠల్ గారు. స్పందన ఒకటైతే ఉంది. ఇక ఢిల్లీలో 2